హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అయితే పొద్దున అయితే సిఎన్జి నింపేసుకున్నా. ఈ సిఎన్జి అయిపోతే పెట్రోల్లో చేద్దాం. 2-3 డేస్ నుంచి కరెక్ట్ చేస్తలేను, ఇంట్రెస్ట్ వస్తలేదు, కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదు. ఇప్పుడు ఓకే. సో ఎయిర్పోర్ట్ వెళ్ళడం వేస్ట్ అనుకుంటా. అంటే ఫస్ట్ సిటీలో కొద్దిగా చేసుకున్నాక ఎయిర్పోర్ట్ వెళ్ళి దించేసి రెస్ట్ తీసుకుంటే ఓకే. ఫస్ట్ ట్రిప్ ఎయిర్పోర్ట్ అంటే రేట్లు ఏం ఎక్కువ ఇస్తలేడు. ఊబర్లో 500 ఇస్తుండు, ఓలాలో 600, 650. సో ర్యాపిడోలో అయితే ట్రిప్ పడింది. కస్టమర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అది రియల్లో ఫేకో తెలీదు. కాల్ అయితే చేసిన, చూద్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు ర్యాపిడోలో గచ్చిబౌలి నుంచి అయితే పడింది బుకింగ్, అంజయ్ నగర్ నుంచి. సో JBS 517, క్యాష్ కలెక్టెడ్ 492. 5 స్టార్ ఇద్దాం. కస్టమర్ సూపర్ ఉండే, మనకు మంచిగా టైంపాస్ అయింది. సో పేమెంట్ 517 వచ్చినాయి మనకు. మిగతా అంటే 492, మిగతా అమౌంట్ వచ్చేసి 25 రూపీస్ సంథింగ్ వాలెట్లో యాడ్ అవుతాయి. వాలెట్లో ఇక్కడ చూసుకోవచ్చు. సో 55 అయినాయి. ఇంతకుముందు కూడా 20 ఉండే. సో 100 అయితే విత్డ్రా చేసుకోవచ్చు. 517 JBS దగ్గర ఉన్న. ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి 18 కిలోమీటర్లు, 26 నిమిషాలు, 517 రూపాయలు. ఇట్లా ఉన్నాయి డీటెయిల్స్. సర్జు ర్యాపిడోలో మంచిగా ఇస్తుండు. JBS నుంచి చూద్దాం బుకింగ్లు ఉంటే ఉండవు. నమస్తే. అయితే బుకింగ్ పడింది అన్న, మనకు ర్యాపిడోలో పడింది బుకింగ్. యూసుఫ్ కూడా, ఎందుకంటే ఈ నుంచి ఏం పడతలేవు. సో వెళ్ళిపోదాం. యూసుఫ్ కూడా సైడ్ అన్న ఏమైనా పడితే ఎయిర్పోర్ట్కి ఇట్లా ఎటన్నా అమీర్పేట్ సైడ్ పోతే బెనిఫిట్. లాక్ అయింది. కిలోమీటర్ వచ్చేసి 12 కిలోమీటర్లు, 20 నిమిషాలు, 221 రూపీస్ అమౌంట్. సో ఏసీ ట్రిప్. JBS నుంచి ఇక్కడ తీసుకొచ్చిన. టోటల్ పేమెంట్ వచ్చేసి 738 రూపీస్. సూపర్ అన్న. పోలీస్ సైడ్ ఇది క్వార్టర్స్ ఉంది. ఇది యూసుఫ్ కూడా చూపించాను వీడియోలో, ఎందుకంటే డిపార్ట్మెంట్ పర్సనల్ కదా. సో క్వార్టర్స్ ఉన్నాయి, మంచిగా ఇల్లులు ఉన్నాయి. ఒక ఇంత సిటీ మధ్యలో ఒక పల్లెటూరు ఫీలింగ్ వచ్చింది నాకైతే. హాయ్ ఫ్రెండ్స్, అయితే పొద్దున మంచిగా బుకింగ్లు అయితే 1174. సో ఈ లాస్ట్ బుకింగ్ వచ్చేసి మనకు 436 కదా. అయితే 486 ఇవ్వమన్నా, ఎందుకంటే సన్నగానే ఉన్నారు అందరూ. ఒకళ్ళు ఎక్స్ట్రా కూర్చున్నారు. అయితే దానికి 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతున్నా. 486, దానికి 14 రూపాయలు చేంజ్ లేవన్నారు. 500 ఇచ్చారు. సో అది కూడా చూపించాలి కదా, మీరు నమ్మరు. 500 ఇస్తే చేంజ్ లేవంటే ఉండు మేము అని చెప్పిండు. సో దగ్గర 1200 చిల్లర అవుతాయని. హాయ్ ఫ్రెండ్స్, హలో. అయితే అక్కడ మిర్జాగూడలో లైన్ లేదు, కానీ బుకింగ్ అయితే పడ్డది మనకు. 33 కిలోమీటర్స్ అంట సోమాజిగూడ. ఎట్లా క్యాన్సిల్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం, ఫస్ట్ అయితే చూద్దాము. మ్యాప్లోకి వెళ్ళేసి ఈ నుంచి సోమాజిగూడ ఏడుంది మ్యాప్ చెక్ చేసుకోవాలి ఇట్లా అప్పుడప్పుడు. సోమాజిగూడ మామూలుగా చెక్ చేసుకుంటే 27 వస్తుంది. ఇది ఏడుందో ఇంకా దూరం ఉన్నట్టున్నది. అంటే ఓవరాల్ నుంచి ఉందేమో. వెళ్దాం, ఏం చేస్తాం, పోయేటప్పుడు చూద్దామే. మన
కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. పర్లేదులే, ఇంకేదన్నా బుకింగ్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ ఉన్నది, ఇంకా 3 పాయింట్లు దిగింది. దగ్గర దగ్గర 1200 చేసినాము. 300 గ్యాస్ వేయించుకుందాం, ఏమవుతుంది. వెళ్ళేటప్పుడు అయితే చూసినా లైన్ అయితే లేదు. మంచిగా అయింది పొద్దున బిజినెస్. 1200 అంటే 20 రూపాయలు పర్ కిలోమీటర్ పడ్డది. ఇంకా పెద్ద సర్జ్ బుకింగ్లకు చూస్తే అసలు నా బిజినెస్ దెబ్బ తినడానికి రీజన్ అదే. పెద్ద బుకింగ్ల కోసం ఎదురు చూసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటున్నా. చిన్న చేసుకున్నా బెస్ట్. అక్కడ క్యాన్సిల్ చేయకపోతే మంచిగా ఉన్నా, పోతా మంచిగా గ్యాస్ నింపుకుంటుంటా. ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఇంకోసారి గ్యాస్ నింపేసుకున్నా. కొద్దిగా పెట్రోల్లో నడుపుదామని పెట్రోల్ అయితే నడుపుతున్నా. మనకు పెట్రోల్ వచ్చేసి యావరేజ్ 17 అయితే ఉంది. యావరేజ్ 17.5 యావరేజ్ వస్తుంది. సో డైలీ కొద్దిగా పెట్రోల్లో కూడా నడపాలి ఆ వెహికల్. ఇది వచ్చేసి 1200. మనకు గ్యాస్ ఇంకోసారి నింపిన పొద్దున్న 750 సంథింగ్ అయితే అయింది. ఏదో టాప్ మీద పడినట్టుంది చెట్టు. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఒక బుకింగ్ అయితే పడింది. ర్యాపిడోలో కూడా పడుతుంది బాచ్పల్లి. కాకపోతే మనకు ఓలాలో బాచ్పల్లి పడింది. మనకు ర్యాపిడోలో అయితే మంచిగా సికింద్రాబాద్ సైడ్ అయితే పడింది. సో అదైతే యాక్సెప్ట్ చేసుకున్నాను. 400 చిల్లర ఉంది. అందులో కూడా బాగుంది. కస్టమర్కి అయితే మెసేజ్ చేసిన మళ్ళీ ఇస్తుండే. ఇది 24 కిలోమీటర్లు, అది వచ్చేసి 20 కిలోమీటర్లు. సో బాచ్పల్లి ఎందుకు అన్నట్టు ఇదైతే ఓకే. 10 నుంచి 10 దాకా, 10 AM టు ఈవినింగ్ 10 PM దాకా చేస్తే ఇన్సెంటివ్స్ ఉన్నాయి ర్యాపిడోలో. పది రైడ్లు ఫినిష్ చేస్తే 650 రూపీస్ వస్తాయి టోటల్. 402. Don't worry about the remaining amount. It will be credited to your wallet immediately after the trip ends. ఇది ఒక డిస్కౌంట్ రైడ్. రైడ్ కంప్లీట్ ఫ్రమ్ కోకాపేట్ టు సికింద్రాబాద్. ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు కదా, ర్యాపిడోలో పేమెంట్స్ అయితే అయినాయి. మీకు డౌట్ రావచ్చు, అన్న మరి మీరు ఎన్ని కిలోమీటర్స్కి ఎన్ని అయిందో చూపించలేదు అంటారు కదా. సో ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 517, 18 కిలోమీటర్స్ 26 మినిట్స్ అయితే పట్టింది. ఇది గచ్చిబౌలి నుండి జేబిఎస్కి. దాని తర్వాత జేబిఎస్ నుంచి పడింది యూసుఫ్గూడ 12 కిలోమీటర్స్ 21 మినిట్స్ యూసుఫ్గూడ. మళ్ళీ యూసుఫ్గూడ నుంచి నాన్ ఏసీ పడింది ఇది గండిపేట్. ఇది ఏమంటారు మిర్జాగూడ 26 కిలోమీటర్స్ 436 కదా. అయితే 16 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. బ్యాక్ టు బ్యాక్ పడింది. అయితే ఒక కస్టమర్ ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకు సన్నగా ఉన్నారని ఎక్కించుకున్న పొద్దున్న టైం కదా, నాన్ ఏసీ బుకింగ్ 500 ఇచ్చిండ్రు వీళ్ళు. సో 18-19 పడ్డది. సో ఇది వచ్చేసి ఏసీ ట్రిప్, క్యాబ్ ఏసీ ప్రయారిటీ. ఇది వచ్చేసి 23 కిలోమీటర్స్ 427. 23 అంటే ఇది కూడా పర్లేదులే. $402 క్యాష్ కలెక్టెడ్, 25 రూపీస్ వాళ్ళు ఇస్తున్నారు. సో టోటల్గా అయితే పొద్దున 1600 అయింది 4 ట్రిప్లలో. బాగుంది, పర్లేదు. ర్యాపిడో ఊబర్ ఓలా కన్నా బాగుంది. ఎందుకంటే ర్యాపిడో చాలామంది యూజ్ చేస్తున్నట్టున్నారు. టక్క మోగుతున్నాయి అసలు ర్యాపిడోలో. స్టేషన్ నుంచి అయితే ఒక బుకింగ్ పడింది, గో ప్రయారిటీ ప్రీమియర్ లాగా. దగ్గరనే పడింది చాలా. సో మనకు స్టేషన్ నుంచి ఓలాలో కూడా పడుతుంది కుక్కట్పల్లి, కానీ ఇది బెస్ట్. ర్యాపిడో చేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రిప్ అయింది 225 రూపీస్.
సో సార్ అయితే మనకు 300 ఇచ్చిండు. ఇప్పటిదాకా ఆర్మీ గురించి మాట్లాడుకుంటూ వచ్చిన, ఆర్మీలో ఉంటే సూపర్ సార్, ఇలా బెనిఫిట్స్ ఉంటాయి అది ఇది. బియ్యం సంచి గురించి, బియ్యం అక్కడ ఆటోలు ఏం చేసినారు, ఎట్లుంటారు ఆటోలు, ఎక్కడ డబ్బులు అడుగు అంటే అందరు కాదు, సీనియర్లు కదా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ చేయరు కాబట్టి చెప్పిండ్రు. సో అట్లనే నాకు తెలియలే. లాస్ట్కి అయితే ఇది ఆర్మీ క్వార్టర్స్ ఉంది అన్న, తెలంగాణనే. సో బుకింగ్ అయితే ఇక్కడ పడింది. ఈ రోడ్డు చాలా రష్ ఉంది, ఏఓసి రోడ్ ఇది, తిరుమలగిరి. ఫుల్ రష్ అంటే రష్. అన్న అదే చెప్పిండు, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతాయి టర్నింగ్లలో, కొద్దిగా చూసుకొని అయితే తీయు బండి అని చెప్పిండ్రు. చూస్తున్నారు కదా ఎట్లా అవుతాయి. సో స్పీడ్. సో మనకు అదే మంచి కస్టమర్తో మంచి సర్వీస్ ఇస్తే చూసింది కదా, 200 రూపాయల బిల్లు 300 ఇచ్చిండ్రు. మంచి వెదర్ ఉంటుంది, ఆర్మీలో ఉంటే మంచిగా ఇట్లా రూమ్స్ దొరుకుతాయి, ఫ్యామిలీతో ఉండొచ్చు. సిటీలో 10,000 20,000 పెట్టాలా, అయినా కానీ ఇంత మంచి నీట్గా దొరకదని అదే మాట్లాడుకుంటూ వస్తున్నాయి. సరే స్ట్రేట్ రోడ్ ఉంది కానీ లెఫ్ట్ ఎందుకు చూపిస్తుందో అర్థమవుతలేదు. సో తిరుమలగిరి నుంచి అయితే ఇక్కడికి తీసుకొచ్చిన పంజాగుట్ట 312 క్యాష్ కలెక్టెడ్ 13 కిలోమీటర్స్ 31 minutes 22 రూపీస్ అనే ఇచ్చిండు. కస్టమర్ అయితే సూపర్ ఉన్నాడు. 350 రూపీస్ కొట్టిండు. సో టిప్లు అమ్మడితో కలిపితే 2200 అయినట్టు. ఒక కస్టమర్ అయితే చక్కగా 100 ఇచ్చేసిండు ఆయన. సో మీకు ఇంతకుముందు చెప్పినా కదా ఏంటంటే 2200 చిల్లరనే అయినాయి, ఎక్కువనే అవుతాయి కానీ తక్కువ కావు. సో వ్యాలెట్లోకి వెళ్ళేసి 105 రూపాయలు ఉన్నాయి. దీన్ని ఎట్లా విత్డ్రా చేద్దామంటే ట్రాన్స్ఫర్ ఇట్లా కొట్టేసి 105 ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, అమౌంట్ వచ్చేసినాయి. ర్యాపిడో 105 జీపే అయిపోయింది, మనకు వచ్చేసింది వాలెట్లో. సో ఇట్లా మళ్ళీ చెక్ చేసుకుంటే 0. అమ్మా 2200 అన్న, సూపర్. అనుకోలే ఇలా అయితే ఇంత. సిఎన్జి వచ్చేసి పొద్దున 750, మళ్ళీ ఒక 300, 1050 అనుకో. ఇంకింత గ్యాస్ ఉంది, పర్లేదు. పెట్రోల్ కూడా ఉంది మనకు. హాయ్ ఫ్రెండ్స్, అయితే బుకింగ్ చెప్తున్నా కదా, ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్నా. 2144 సంథింగ్ అయింది. మనకు టిప్పులతో కలిపితే ఎక్కువనే అయినాయి, ఇంకా 22 రౌండ్ ఫిగర్ అయితే అయినాయి. 2200 పొద్దున్న 10 అవుతుంది. మళ్ళీ ఇంకో బుకింగ్ కూడా అయింది, పడింది. ఓలాలో ఎయిర్పోర్ట్ పడుతుంది, ఓలాలో 400 అంటున్నా, ఓలాలో 600 700 పడుతుంది ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్ట్ పోయినాక ఎయిర్పోర్ట్ నుంచి ఏముండదు, చాలా దూరం వెళ్ళాలా, మూమెంట్ అయితే లేదు ఎయిర్పోర్ట్లో. సో చిన్న బుకింగ్లే వేసుకుంటున్నా. ఒకటి దగ్గరలోనే పడింది, ఈడ నుంచి నిలోఫర్ హాస్పిటల్ చాలా దగ్గర, తాజ్ డెక్కన్ నుంచి అయితే పడింది. ఇది జీవీకే పక్కన ఉంది, జీవీకే 1 మోల్. సో తాజ్ డెక్కన్ నుంచి నిలోఫర్ హాస్పిటల్ డ్రాప్ ఉంది. ఓలా ప్రైమ్ ప్లేస్ పడింది బుకింగ్. పేమెంట్ ఆన్లైన్. రీలోడింగ్ పేమెంట్ 185 3.8 13 minutes. ఇంకో బుకింగ్ అయితే పడింది, అదైతే 185 డిజిటల్ పేమెంట్ అయింది. రేపు సాయంత్రం దాకా మనకు అకౌంట్లో పడిపోతాయి. లేకపోతే ఏదైనా ట్రిప్ చేసినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటే మైనస్ అవుతాయి. కానీ ర్యాపిడోలోనే పడింది, కొత్తగా కూడా 300 పడ్డది. ఎలా మరి ఇక్కడ కూర్చుంటే ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఏమేమోలో పడింది. ఇంతకుముందు బుకింగ్ ఏమైందంటే క్యాన్సిల్ చేసిన, ఎందుకంటే కస్టమరు ఆడ లారీ ఉన్నది, జస్ట్ ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ ఉన్నది.
రౌండ్ తిప్పుకొని ఇంటి ముంగటనే వస్తేనే ఎక్కుతారంట, లేకపోతే లేదంటే క్యాన్సిల్ చేసేసిన. అయితే ఇంకోటి పడింది. చాలాసేపు నుంచి అయితే మాసాప్ ట్యాంక్ దగ్గరనే ఆగిన. అవసరం ఏమో లేదు. చెప్తున్నారు మన ప్రయాణం కాక. పూర్తయిన వెంటనే అది మీ వాలెట్ లో క్రెడిట్ 320 307 మనకు 320 వచ్చినాయి. ఇంకా 25 వాళ్ళు యాడ్ చేస్తారంట. 332. సో 2500 అయింది రౌండ్ ఫిగర్. ఎండ టూ మచ్ ఉన్నది. అసలు ఏం కనిపిస్తాను లేదు. కనిపిస్తుందా మీకు? హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 16th రోజు 574 అయినాయి 2 ట్రిప్పులు. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 3.8 కిలోమీటర్స్ 13 మినిట్స్ డిజిటల్ పేమెంట్ 185. ఇంకో పేమెంట్ వచ్చేసి 14 కిలోమీటర్స్ 1 అవర్ పట్టిందన్న 400. సో ఇంటికి వెళ్దామని చేసేసుకున్నా. ఎయిర్పోర్ట్ కూడా ఒకటి క్యాన్సిల్ అయింది. ఇంకోటి 3 days మనకు ఓఆర్ఆర్ ఎక్కది ఉంది, అది కూడా క్యాన్సిల్ చేసిండ్రు. కావాలని బుక్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు టైంపాస్కి. సో నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్త్ సాటర్డే 2476 అయినాయి. ఇందులో టిప్స్తో కలిపితే 2600 అయినాయి మనకు. సో ఇన్ని ట్రిప్లు అయితే అయినాయి. 2476 2476 3250 లాకైనాయి. సో సిఎన్జి 750 మనకు ఖర్చు అయింది. ఇంకా సిఎన్జి మిగిలింది 3 పాయింట్స్ మీద. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వన్ డే వి షుడ్ వాంట్ టు స్టే విత్ ఫ్యామిలీ అట్ హోమ్. సో సండే కాబట్టి ఇక్కడ ఇంటికాడ ఉన్న బాన్స్వాడ మంచిగా చేసుకోండి బుకింగ్లో. సో మరి ఎన్నించి అయితే బాగానే అవుతున్నాయి. బండి మెయింటెనెన్స్ కూడా బాగానే అవుతుంది. కొద్దిగా వన్ డే ఒకరోజు రిలీఫ్ అయితే చేసుకోవాలా, రెస్ట్ తీసుకుంటే మిగతా ఆ రోజులు మంచిగా చేసుకోవచ్చు. అంటే ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయడానికి వస్తుంది ఒకరోజు సండే. ఓకే మరి బాయ్.